అందరికీ నమస్తే. ప్రజెంట్ మనము అనంతపూర్లో జరుగుతున్నటువంటి రైతు బడి అగ్రి షోలో ఉన్నాము. ఇక్కడ మనతో డిస్క్ హ్యారో అనే ఒక పెద్ద అటాచ్మెంట్ ఉంది. సో అసలు ఈ అటాచ్మెంట్ ఎక్కడ వాడతారు, ఎటువంటి పంటలలో వాడతారు, ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, అంటే ఎలా వర్కింగ్ ఉంటుంది, ఎన్ని అవర్స్ మనం రన్ చేసుకోవచ్చు, మైలేజ్ ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ మనతో పాటు వారి ఎంప్లాయీ ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. అసలు ఏంటి అసలు ఈ ప్రోడక్ట్ ఏ పంటలలో వాడతారు సార్? యాక్చువల్గా ఇది మనం రాజస్థాన్ సంగ్రియా, హనుమాన్గఢ్ డిస్ట్రిక్ట్ సంగ్రియా నుంచి తెచ్చాం సార్. ఓకే. సర్బన్ అగ్రోవిజన్. ఇది మనం ప్రజెంట్ అయితే బనానా మల్చింగ్ లో యూజ్ చేస్తున్నాం. ఓన్లీ బనానా మల్చింగ్ లో వాడతారు. సో ఏ విధంగా పనిచేస్తారు సార్ ఇది? ఓన్లీ బనానా అనేది సార్, డిపెండ్ ఎక్కువ బనానా మీద ఉంది. ఓకే. సో ఎనీ మనం మిర్చిలో వాడుతున్నాము, టమాటోలో వాడుతున్నాం, ప్రతి దాంట్లో కూడా రిమూవల్ ఎనీ క్రాప్ రిమూవల్ చేస్తున్నాం సార్. క్రాప్ అయిపోయిన వెంటనే దీన్ని వాడుకుంటారు. అసలు ఏ విధంగా వర్క్ చేస్తారు సార్ ఇది? సార్ బ్రహ్మాండంగా సార్. అంటే ఏ విధంగా వర్కింగ్ ఉంటుంది, అంటే ఎలా పనిచేస్తుంది సార్? ఇది మనం 3 times మనం యూజ్ చేయడం వల్ల, 3 times మనం తిప్పడం వల్ల, దీనివల్ల పెద్దగా ఉన్న అరటి చెట్లు కూడా చాలా చిన్నగా అయిపోయి చిన్న చిన్న పీసులు కట్ చేసి అన్ని మనం భూమిలోకి వేసేస్తుంది. రెగ్యులర్ గా దీనికి ముందుగా ఏది వాడేవారు సార్? ఏ అటాచ్మెంట్ వాడేవారు? డిస్క్ యారోనే వాడతాం. డిస్క్ యారోనే అంటే కాకపోతే ఇంత హెవీగా లేదు సార్. మనం లోకల్లో డిస్క్ యారోస్ ఉండేవి. ఈ ప్రజెంట్ ఈ డిస్క్ యారో వచ్చేసి మనకు 2 టైర్స్ అయిపోయింది సార్. దీనివల్ల 2 టైర్లతో పాటు ఎన్ని డిస్కులు వస్తాయి సార్? ఇవి మొత్తం 26 డిస్కులు కల యారో. ఫ్రంట్ బ్యాక్ 26 డిస్కులు వస్తాయి. 13 యారో సార్. ఎటువంటి ట్రాక్టర్ కి యూజ్ చేసుకోవచ్చు సార్? 60 నుంచి 70 HP కి మనం యూజ్ అవుతుంది సార్. 60 నుంచి 70 HP. అంటే పర్ అవర్ వాడినప్పుడు ఈ అటాచ్మెంట్ తో ఎంత మైలేజ్ వస్తుంది సార్? అంటే ఇంతకు ముందు వచ్చే సార్ మనం ఇప్పుడు అకార్డింగ్ మనం చేస్తున్నది ఇప్పుడు ఎక్కర్కి చేస్తున్నాం సార్. ఇది ఎక్కర్కి 10 నుంచి 14 లీటర్ల డీజిల్, 10 నుంచి 14 లీటర్లు పడుతుంది. 2-3 సార్లు యూజ్ చేసుకున్నప్పుడు 3 times కి సార్. అదే రెగ్యులర్ గా మనం అరటి అయిపోయిన తర్వాత, అంటే 2 సార్లు కానీ 3 సార్లు కానీ పంట అయిపోయిన తర్వాత మనము బ్లేడ్ కటింగ్ యూజ్ చేస్తున్నాము, లేకపోతే నార్మల్ హ్యారోలు యూజ్ చేస్తుంటారు కదా. సో అది అంత ప్రాపర్గా కటింగ్ పీస్ రాదు, అంటే చిన్న పీస్ రాదు. అదే ఇది యూజ్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న పీసులుగా కట్ అయ్యి తొందరగా డీకంపోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అసలు దీని కాస్ట్ ఎలా నడుస్తుంది? దీని మీద లోన్స్ ఏమైనా ఉన్నాయా, సబ్సిడీస్ లాంటివి? సబ్సిడీ అండ్ లోన్స్ ఏమి లేవు సార్. సబ్సిడీ లోన్స్ ఏమి లేవు. అంటే ఈఎంఐ ఆప్షన్ కానీ లేదా? సో ప్రజెంట్ ప్రైస్ ఎంత ఉంది సార్? ప్రజెంట్ 3,75,000. 3,75,000 3,80,000 ఉంది. మన అనంతపురం అగ్రి షోలో 5,000 తక్కువ చేసి 3,75,000. మీకు ఈ దగ్గరలో ఎక్కడ షోరూమ్స్ ఉన్నాయా, లేదంటే డైరెక్ట్ కాల్ చేసి? ఎక్కడ లేదు. సో అంటే ఏ డిస్ట్రిక్ట్స్ లో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇప్పుడు ఇక్కడే స్టార్ట్ చేసాం అనంతపురం. ఇంకా ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేయలేదు? అసలు ఈ మోడల్ వాడుకున్నప్పుడు ఫీల్డ్ లో సో ఎక్కువ వాడిన తర్వాత ఈ డిస్క్లు అనేవి ఇప్పుడు షార్ప్నెస్ తగ్గచ్చు, లేకపోతే కొన్ని సంవత్సరాలు ఇరిగిపోతాయి, అరుగుతాయి, అన్ని జరుగుతాయి సార్. అంటే అప్పుడు కాకపోతే 2 years వారంటీ ఇస్తాం సార్ మనకి. డిస్క్ కి 2 years వారంటీ ఉంటుంది. ఓకే. కంప్లీట్లీ ఇది అంటే పీటీఓ ఆపరేటెడ్ గా ఉంటుందా, ఎలా పీటీఓ ఉండదు సార్, మాన్యువల్. ఈ టైర్లు అనేది ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే నేల మీదకి ఉంది కదా, రన్నింగ్ అయ్యేటప్పుడు అంటే రన్నింగ్ అయ్యేటప్పుడు ఇది ఇంకా హైట్ లేదు, హైట్ వస్తుంది సార్. ఇది అంటే ఈ గాన్లు పైకి వచ్చేసి డిస్కులు కిందకి నేల మీద మనం కొట్టేటప్పుడు మనకి ఎట్లాగైతే లిఫ్ట్ మల్చింగ్ చేసేటప్పుడు డిపెండ్ అది ఎంత వెయిట్ పడుతుందని చెప్పి టైర్లు పైకి తీసేసుకుంటాం. అంటే కంప్లీట్ గా ఎంత విడ్త్ వస్తుంది సార్? ఇది 13 feet వస్తుంది సార్. 13 feet వస్తుంది. ఈ ప్రోడక్ట్ అంటే ఈ అటాచ్మెంట్ తో పాటు మీరు ఇస్తున్న టైర్లు ఏ బ్రాండ్ ఇస్తుంది సార్? ఎంఆర్ఎల్ అని ఇస్తున్నాం సార్. ఎంఆర్ఎల్ అనే బ్రాండ్ ఇస్తున్నారు. సో ఇప్పుడు డిస్క్ మీరు అరిగిపోతాయి అంటున్నారు ఒకసారి ఎక్కువ వాడినప్పుడు. సో వారంటీ ఉన్నది, అంటే వారంటీ ప్రొవైడ్ చేస్తుంది. ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటారు సార్? క్లెయిమ్ అంటే పోయిన తర్వాత మనం ఏదైతే కాంటాక్ట్ అయితే మీకు కొత్తది ఇస్తారు? కొత్తది ఇస్తాం. సో అరిగిపోయినా 2 years లోపల, వంగిపోయినా, ఇరిగిపోయినా, ఏం జరిగినా కూడా కంపెనీ 2 years ప్రొవైడ్ చేస్తుంది సార్ వారంటీ. అంటే దీన్ని రెంట్కు నడుపుకున్నప్పుడు 3 lakhs పెట్టి తీసుకుంటున్నారు కదా, 3 lakhs ని మళ్ళీ రిటర్న్ లో రావాలంటే 3 lakhs అని మనం మెన్షన్ చేయలేదు సార్. డిపెండ్ అవుతుంది అది రిటర్న్ రావడానికి సుమారుగా ఎంత టైం పట్టచ్చు సార్? అంటే రెంట్కి నడుపుకోవడం అంటే మనం నడుపుకునే విధానం బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు మన ఇంటి దగ్గర రెగ్యులర్ ఎక్కడికి పోలేదంటే మనం ఏం చేయలేము. సో మనం మన చుట్టుపక్కల ఏవి లేవు అనుకున్నప్పుడు కస్టమర్లు దీనిపైన డిపెండ్ ఎక్కువ ఉంటారు. చుట్టుపక్కల 2-3 ఉన్నప్పుడు ఎవరు వాళ్ళకి జరిగేది వాళ్ళు జరుగుతూ ఉంటారు. రెగ్యులర్ గా దీన్ని నడుపుకున్నప్పుడు ఎకరాకి ఎంత చార్జ్ చేస్తే సార్? ఫర్ డే వచ్చేసి మినిమం మన చేతిలో 70 HP ఉంటే ఫర్ డే వచ్చేసి మనం 6 నుంచి 7 ఎకరాలు మనం కొట్టగలుగుతాం సార్. 6 నుంచి 7 ఎకరాల వరకు పర్ డే కొట్టగలం. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 4,500 ఫర్ ఎకర్ కి మనం చార్జ్ సార్. అంటే అవర్ లో, అంటే గంటల ప్రకారం మనం చెక్ చేయలేం సార్. ఎకరాల ప్రకారం 4-5 వేల వరకు, ఇది 4 నుంచి 4,500 వరకు నడుస్తాం సార్ ప్రెజెంట్. అంటే దీనికి ముందు మోడల్స్ ఏవి ఉండేవి సార్? అంటే
సరే ముందు మోడల్ చాలా ఉన్నాయి సార్, మనం ఇక్కడే తయారు చేసే వాళ్ళం చాలా వరకు కూడా. అవన్నీ అంటే ఆ మోడల్ కాకుండా ఈ మోడల్ ఎందుకు వాడాలి? ఈ మోడల్లో జీరో మెయింటెనెన్స్ సార్, ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్. జీరో మెయింటెనెన్స్ అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు సార్. ఆల్రెడీ 2 years నుంచి కూడా వాడుతున్నారు సార్. వాడుతున్నారు, మన ప్రోడక్టే వాడుతున్నారు. సో ఎక్కువగా మీరు దీన్ని పంజాబ్ లో వాడేవాళ్ళని చెప్తున్నారు కదా? రాజస్థాన్ లో. ఓకే, అక్కడ ఏ పంటల్లో వాడేవారు సార్? వాళ్ళు ఎనీ క్రాప్ రిమూవల్ కి దానికి అంటే మన సైడ్ ఎక్కువ అరటిలో వాడుతున్నారు అంటున్నారు కదా? మనం అరటికి దీన్ని తెచ్చుకున్నాం సార్. ఇది ఎక్స్పెషల్ గా తెచ్చుకున్నాం దీన్ని. యాక్చువల్గా ఇది మనకి భూముల్లోకే అన్ని రకాల పంటలు అయిపోక ముందు కూడా వాడతాం సార్. పంట అయిపోయిన వెంటనే తిప్పుకోవడం, దీని తర్వాత మళ్ళీ మన ప్లవ్ వేసుకోవాలా? సింగిల్ డబుల్ ఫ్లవ్ వేసుకుంటే మళ్ళీ వేసుకోవాలి. భూమి సారవంతం అనేది పెరుగుతుంది సార్. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు వరిగడ్డి కూడా చాలా మంది కోసేస్తారు, అగ్గి పెట్టేస్తున్నారు. సారం తగ్గిపోతుంది. అగ్గి పెట్టడం వల్ల పొల్యూషన్ కూడా పెరుగుతుంది. సో అట్లాంటివన్నీ చేయకోకుండా మన 3 times కాకుండా 6 times కూడా దీన్ని మనం 6 times ఒకటే పొలంలో తిప్పడం వల్ల ఇప్పుడున్న ఇంత ఉన్న పీస్ ఇంత ఉన్న పీస్ ఇంత అవుతుంది కాబట్టి ఆ వేస్ట్ అంతా కూడా మనం భూమిలోకే మళ్ళీ డీకంపోజ్ చేస్తాం. ఓకే, ఒకసారి మీ నెంబర్ చెప్తే అసలు ఎలా తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళకి. సార్ నా పేరు హర్షవర్ధన్ రెడ్డి, మాది వచ్చేసి దాడితోట తాడిమేర మండలం. నా నెంబర్ వచ్చేసి 9704512979 సార్.